నా ఊపిరి ముగింపు. జగదాంబ గారితో పాటు యశోద గారు, బిందు, శ్రావ్య కూడా అలాగే అనటంతో చరణ్ సావిత్రమ్మ గారి వైపు, తర్వాత మధు వైపు చూశాడు. కళ్ళతోనే వాళ్ళు అనుమతి ఇవ్వటంతో అందరూ కలిసి మెల్లిగా అటువైపునకు దారి తీశారు. వెళ్తూనే ఆ అడవినంతా గమనిస్తున్నారు. దూరం దగ్గర అయ్యే కొద్దీ ప్రతి పెద్ద చెట్టు దగ్గర ఓ మనిషి ఉండటం చూసి, ఇంతమంది మనుషులను పెట్టాడు అంటే ఆదిత్యను కాపాడటానికి మనం వస్తాము అని కావచ్చు మధు. వీళ్లను దాటుకుని వెళ్ళటం ఒక ఎత్తు అయితే, ఆ నరేంద్ర నుండి ఆదిత్యను కాపాడుకోవటం మరో ఎత్తు అన్నాడు చరణ్. ఆ నరేంద్ర కుటుంబానికి ఆయన అంటే ఏమిటో తెలిసినది కాబట్టి చరణ్, మధు వాళ్ళు అమర్యాదగా మాట్లాడినా కోపం రావటం లేదు. ఎప్పుడు చూసినా మనం నలుగురం జంటగా ఉంటాము అని బిందు పెళ్లిలో తెలిసింది కదా చరణ్, అందుకే వాడి జాగ్రత్తలో వాడు ఉన్నాడు అన్నది చిత్ర. మధుకి మాత్రం ఆ రౌడీలను చూసి ఇంకా కంగారు ఎక్కువైపోయింది. చరణ్, ఇప్పుడు మనకున్న టాస్క్ కేవలం మామయ్య దగ్గర నుండి బావని కాపాడుకోవటం మాత్రమే కాదు, మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవటం. వీళ్ల మీద చిన్న దెబ్బ కూడా పడకుండా చూసుకుంటూ ఆ రౌడీలను దాటుకుని మామయ్య దగ్గరకు వెళ్ళాలి అన్నాడు పార్థవ్. నిజమే అనిపించింది చరణ్కి కూడా. ఒక్క క్షణం అక్కడే ఆగి చుట్టూ చూశాడు. అలాగే వాళ్ళు ఉన్న చోటుని, ఎక్కడైతే కార్లు ఆగాయో అక్కడి నుండి లోనికి వెళ్లే మార్గము స్పష్టంగా కనిపిస్తుంది. మరి అక్కడి నుండి ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క మనిషి ఉండటం కూడా వీళ్ళు గమనించారు. అంటే లోపల ఎక్కడో ఒక చోట ఆదిత్య ఉంటాడు అని అర్థమయ్యి, వేరే మార్గం ఏమైనా ఉంటుందేమో అని చూడగా అదంతా అడవి కాబట్టి ఒక దారి మరొక దానితో కలిసి ఉంది అని అర్థమయ్యి వీళ్ళు ఎక్కడైతే ఆగారో ఇప్పుడు అక్కడి నుండి లోనికి వెళ్లటం ప్రారంభించారు. అది కూడా అడుగుల శబ్దం చేయకుండా. అలా లోపలికి చుట్టూ చూస్తూ చాలా జాగ్రత్తగా కొంచెం దూరం నడిచాక శ్రావ్యకి తన ఎడం వైపున ఆదిత్య ఎలాంటి స్పృహ లేకుండా రక్తపు మరకలతో ఒక చెట్టుకు కట్టి కనిపించడంతో కంగారుగా చరణ్ భుజంపై చెయ్యి వేసింది. వెనక్కు తిరిగిన అతను ఆమె చూపులు ఎక్కడ ఉన్నాయో చూసి అటువైపు చూడగా ఆదిత్య కనిపించటంతో ఒక్కసారిగా అతనిలో భయం మొదలయ్యింది. వీళ్ళిద్దరూ ఆగటంతో అందరూ కూడా ఆగి ఆదిత్య వైపు చూశారు. ఆదిత్యను చూడగానే అందరిలో బాధ, అలాగే ఆయనపై ఆవేశం. ఇప్పుడు వీళ్ళు అరిచినా ఏడ్చినా ఏదైనా సమస్య వస్తుంది అని, అలాగే శబ్దం రాకుండా ఆదిత్యాన్ని చూస్తూ ఏడుస్తున్నారు. మధు పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో తన భర్తను చూడకూడదు అని అనుకున్నదో అలాంటి స్థితిలోనే అతను కనిపించడంతో ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎంత ఓదార్చినా కానీ ఆమె బాధ మాత్రం తీరేది కాదుగా. చరణ్ వెంటనే అంబులెన్స్ వాళ్లకు మెసేజ్ చేశాడు. ఈ ప్లేస్ లో ఉన్నాం, పేషెంట్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని, కాస్త ముందుకు రమ్మని. చరణ్, పార్థు ఇద్దరూ కూడా నరేంద్ర కోసం చుట్టూ చూడగా అతను కొంచెం దూరంలో కట్టెపుల్లలు పేరుస్తూ కనిపించడంతో ఒకరిని ఒకరు భయంగా చూసుకున్నారు. అది చూసి అసలు ఆదిత్య బ్రతికి ఉన్నాడా అనే సందేహం మొదలయ్యింది ఇరువురిలో. నరేంద్ర కొంచెం దూరంలో ఉన్నాడు కాబట్టి మెల్లగా ముందు ఆదిత్యను బయటకు తీసుకుని రావాలి, ఆ తర్వాత వాడి సంగతి చెప్పవచ్చు అనుకుని వాళ్ళ ఫ్యామిలీని అక్కడే ఉండమని చెప్పి ఇద్దరు ఆదిత్య వైపునకు అడుగులు వేశారు. కాని ఆదిత్య చుట్టే 6 రౌడీలు కాపలా ఉన్నారు. వాళ్ళని ఎంత శబ్దం రాకుండా కొట్టినా కానీ ఆ మట్టి నేల మీద, ఆ రాలిన చెట్ల ఆకుల మీద పడినప్పుడు ఖచ్చితంగా శబ్దం వచ్చింది. అలా అని వీళ్ళు సైలెంట్ గా ఉండలేరు. అక్కడ ఉన్నది ఆదిత్య ప్రాణం మాత్రమే కాదు, మధు ప్రాణం కూడా. అందుకనే రంగంలోనికి దిగాలి అని ఫిక్స్ అయ్యారు. అదంతా గమనించిన జగదాంబ గారు, యశోద గారు మాత్రం ధైర్యం చేయవలసిందే, ఇక లాభం లేదు అనుకుని ఇద్దరూ కలిసి నేరుగా నరేంద్ర దగ్గరకు వెళ్లారు. ఇది ఎవరూ గమనించలేదు, గమనించే పరిస్థితుల్లో కూడా లేరు. 2 అడుగులైతే నరేంద్రాన్ని చేరుకుంటారు అనగా ఇద్దరు అత్తాకోడళ్ళు చేతిలో మట్టి తీసుకొని సరాసరి వెళ్లి ఆయన ముందు నిల్చున్నారు. చీరలు మొవ్వలు ఉన్న కాళ్లు కనిపించడంతో అనుమానంగా తల ఎత్తి చూశారు ఆయన. అంతే, ఇద్దరు కూడా ఆయన కళ్లల్లో మట్టి కొట్టగానే ఆయన నేల మీదకు మోకాళ్ల మీద ఒరిగి పట్టాడు. ఆయన తేరుకునేలోపు ఆయన 2 చేతులను గట్టిగా పట్టుకొని అలానే లాక్కొచ్చి పక్కనే ఉన్న చెట్టుకి యశోద గారు ఆవిడ చీరతో కట్టి, వీడిని ఆపడం చాలా కష్టం, కొంచెంసేపు మాత్రమే మా బలం పనిచేస్తుంది, ఈలోపు నా మనవడను కాపాడండి
అని గట్టిగా అరిచారు జగదాంబ గారు. ఆ అరుపులకు అక్కడున్న వాళ్ళు ఆశ్చర్యపడగా ఆదిత్య దగ్గరకు చేరుకునే పార్థు చరణ్లు మాత్రం రౌడీల వైపు చూశారు. ఎందుకంటే వీళ్ళ అరుపులతో వాళ్ళు అలర్ట్ అయ్యారు. చరణ్ అప్పటికే ఆ రౌడీల సంగతి చూడటం మొదలుపెట్టాడు. పార్థు, నువ్వు బావను అలాగే మన వాళ్ళను తీసుకొని వెళ్ళు త్వరగా. అందరూ కూడా అంబులెన్స్ దగ్గర ఉండండి అన్నాడు చరణ్. చరణ్ ని ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టం లేదు పార్థుకి. కానీ అక్కడ ఆదిత్య ప్రాణాలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి చరణ్ మాటని అంగీకరించి వేగంగా ఆదిత్య దగ్గరకు వెళ్లి ఆదిత్యను ఎత్తుకుని అంబులెన్స్ సైడ్ కు పరిగెడుతూ ఫ్యామిలీ వాళ్ళు అందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. తన తల్లి, తన భార్య తనని కట్టటం, అలాగే చరణ్ పార్థు రావటము, అంబులెన్స్ అనటం, ఆదిత్యాన్ని తీసుకుని వెళ్లటం ఇదంతా గమనించిన నరేంద్ర వాళ్ళ అందరికీ కూడా తన గురించి అలాగే నిజం మొత్తం తెలిసింది అని, ఇప్పుడు ఆదిత్యను కాపాడటానికి వచ్చారు అని అర్థమయ్యి తల ఎత్తి జగదాంబ గారి వైపు, యశోద గారి వైపు కోపంగా చూశాడు. ఆయన గురించి వాళ్ళ ఇరువురికి బాగా తెలుసు కాబట్టి ఒక్క క్షణం ఆయన కోపం చూసి భయం వేసినా భయాన్ని బయటకు చూపించకుండా చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఈ పరిస్థితిని ఖచ్చితంగా ఎదుర్కోవాలి అన్న ఆలోచనతో. కట్టేసిన చేతులను విడిపించుకోవటం కోసం ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. నరేంద్ర చేతులను కట్టేసిన చీర ముడి కూడా ఊడి వచ్చేటట్టు ఉన్నది ఆయన వలన. కాని ఆవిడ దాని మీద కాకుండా ఆదిత్య మీద శ్రద్ధ పెట్టారు. ఆదిత్య అడవి దాటి అంబులెన్స్ దగ్గరకు వెళ్లేంత వరకు ఆ నరేంద్ర బందీగా ఉంటే మంచిది. లేకపోతే ఆదిత్యని అడవి కూడా దాటినివ్వడు. ఖచ్చితంగా ప్రాణాలు తీసినా తీస్తాడు అని వాళ్ల భయం. ఒక పక్క ఆదిత్యను అడవి దాటించే ప్రయత్నం, మరో ప్రక్క చరణ్ రౌడీలను చితకబాదటం, ఇంకో ప్రక్కన నరేంద్ర తన శక్తిని అంతా కూడగట్టుకుని ఆ చెట్టు నుండి వేరుపడాలి అని ఆయన ప్రయత్నం. ప్రతిదీ కూడా చాలా కసిగా జరుగుతూ ఉన్న చర్యలు. నరేంద్ర అటు ఇటు కదులుతూ తన చేతులకు కట్టిన చీరను విప్పటానికి ప్రయత్నం చేయటం గమనించిన జగదాంబ గారు తన కొడుకుని రెండు భుజాల దగ్గర గట్టిగా పట్టుకున్నారు, ఎటూ కదలకుండా. కాని ఆయన బలం ముందు ఆవిడ బలం ఎంత? ఆయన జస్ట్ భుజంతో ఇలా నెట్టగానే ఆవిడ వెళ్లి 2 అడుగుల దూరంలో పడ్డారు. అది చూసి అత్తయ్య అంటూ యశోద గారు వెళ్లిపోయారు. కాని ఆవిడ చీరతోనే కదా నరేంద్రను కట్టేసింది. సో అడుగులు ముందుకు పట్టానికి వీల్లేదు. ఆయన బలాన్ని అంతా కూడగట్టుకుని భుజాన్ని ఇలా ముందుకు అనగానే ఆవిడ ముందుకు వచ్చారు. కట్టిన ముడి వెనుక నుండి సైడ్కు వచ్చింది. దాంతో ఆయన మెల్లిమెల్లిగా ఆ ముడి నుండి తన చేతులను విడిపించుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆయన విజయం కూడా సాధించారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఆదిత్య అడవి దాటి అంబులెన్స్ లోనికి వెళ్లిపోయాడు. అతనితో పాటు మిగిలిన కుటుంబం అంతా కూడా. అక్కడ మిగిలింది కేవలం జగదాంబ గారు, యశోద గారు, ఇంకా చరణ్. కేవలం ఆదిత్య చుట్టూ ఉన్న 4 రౌడీలు మాత్రమే జగదాంబ గారి అరుపులకు రియాక్ట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే చరణ్ ఆ రౌడీలను చితకబాదటం మొదలు పెట్టాడో మిగిలిన రౌడీలు అందరూ కూడా అలర్ట్ అయ్యి చరణ్ మీద అటాక్ చేయటం, వాళ్ళ నుండి చరణ్ అతన్ని రక్షించుకోవటం, ఆ క్రమంలో వాళ్ళని చితకబాదటం ఇదే జరిగింది. విజయవంతంగా బందీ నుండి విముక్తి అయిన నరేంద్ర బంధాలు, బంధుత్వాలు, తాలిబంధం, తల్లిబంధం అనేవి ఏవి కూడా లెక్క చేయకుండా అటు జగదాంబ గారిని ఇటు యశోద గారిని లాగిపెట్టి ఒకటి ఇచ్చారు. అది చూసి చరణ్ తన పని ముగించుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి కింద పడిన అత్త కోడళ్ళు ఇద్దరిని పైకి లేపి నరేంద్ర ఛాతీ మీద తన్నాడు. దాంతో ఆయన కొంచెం దూరంలో వెళ్లి ఎగిరి పడటంతో చరణ్ వాళ్ళ ఇద్దరిని తీసుకుని అడవి దాటే ప్రయత్నం చేశాడు. అంబులెన్స్ లోనికి కేవలం పేషెంట్ మరియు ఒక వ్యక్తిని మాత్రమే అలౌ చేస్తారు అని చెప్పటంతో ఆదిత్యతో పాటు మధుర్ లోనికి వెళ్ళింది. మిగిలిన కుటుంబం అంతా కూడా కారులో కూర్చొని విండోస్ అన్ని క్లోజ్ చేసుకున్నారు. నరేంద్ర మీద భయంతో. స్పృహ లేకుండా రక్తపు మరకలతో పడి ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ ఏడుస్తూ ఉన్నది మధు. ఎంత కదిపినా ఎంత లేపినా ఆదిత్యకు అస్సలు స్పృహ రావటం లేదు. ఓ పక్క అక్కడ ఉన్న నర్సులు చేసే ప్రయత్నాలు చూస్తూ ఉంటే మధులో భయం ఎక్కువయ్యింది. పేషెంట్ కి అసలు ఆక్సిజన్ అందటం లేదు, అలాగే రక్తం కూడా చాలా పోయింది. అతను స్పృహలోనికి వస్తే గాని అతని కండిషన్ ఏమిటో చెప్పలేము. పైగా బ్లీడింగ్ కూడా కంట్రోల్ చేసి కుట్లు వేయాలి అన్నారు అంబులెన్స్ లో ఉన్న ఒక డాక్టర్. అతని శరీరం వైపు చూసింది మధు. ఆదిత్యకు పొట్ట దగ్గర కుడివైపున పొడిచారు అన్నట్టు గుర్తుగా వస్తున్న రక్తం. ఆదిత్య వైపు చూసింది.
తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఆ అంబులెన్స్ లో ఉన్న ఇద్దరు నర్సులు డాక్టర్ వైపు చూసి సారీ అని పెదవులు కదిలించారు. మధు ఆదిత్యకు ఊపిరి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ధారాళంగా వస్తూ ఉన్న ఆమె కన్నీళ్లు అతని చెంపలను తడిపేస్తున్నాయి. మనసులో భగవంతునికి ప్రార్థిస్తూనే అతన్ని బ్రతికించుకోవటం కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నది మధు. 10 నిమిషాలు గడిచాక ఒక్కసారిగా బలంగా ఊపిరి తీసుకున్నట్టుగా కదిలాడు ఆదిత్య. అది చూసి మధు లేచి అతని వైపు చూసింది. అతని ఛాతీ పైకి కిందకి కదలటం చూసి డాక్టర్ వెంటనే అతనుకు ఆక్సిజన్ మాస్క్ పెట్టి డోంట్ వర్రీ వి విల్ డూ అవర్ బెస్ట్ అని చెప్పి నర్సు వైపు చూడగానే అప్పటికే ఒక నర్సు అన్ని సిద్ధం చేస్తూ ఉంటే మరి ఒక నర్సు ఆదిత్య శరీరం నుండి టీ షర్టు తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. చిన్నగా కళ్ళు తెరిచిన ఆదిత్య చూపులో మధు కోసం వెతుకుతున్నాయి. చుట్టూ చూస్తూ కుడివైపునకు రాగానే మధు కనిపించింది. ఒక్క క్షణం ఆమెను పరిశీలించాడు. పిచ్చిదానిలా జుట్టు చెదిరిపోవటం, ముఖం నిండా చెమటలు, కళ్ళ నిండా కన్నీళ్లు, తన వైపే దీనంగా చూస్తూ ఉన్న చూపులు. మాస్క్ తీసి సారీ మధు అన్నాడు చిన్నగా. అతని చేతిని తన 2 చేతుల్లోనికి తీసుకుని ఇప్పుడు అవన్నీ అనవసరం, నువ్వు డాక్టర్ కి కోఆపరేట్ చేయి ఆదిత్య ప్లీజ్ అన్నదే మధు. అతను ఏమీ మాట్లాడకుండా తన చేతిని ఆమె తల దగ్గరకు తీసుకుని వెళ్లి అతనికి అనుగుణంగా తెచ్చుకొని నుదుటి మీద కిస్ చేశాడు. తర్వాత ఆమె పొట్టను చాలా ప్రేమగా నిమిరాడు. అతనికి ఇదే ఆఖరి క్షణాలేమో అన్న ఆలోచనతో అలా చేశాడు. అది అర్థమైన మధులో మరింత దుఃఖం. ఆమెకు కూడా లోపల చాలా భయంగా ఉంది. అక్కడ డాక్టర్ తాను చేయవలసినది చేస్తున్నారు. అంతా క్లీన్ చేసి బ్లీడింగ్ ఆగేలా చేసి కుట్టు వేయటానికి ముందు ఆదిత్యకు ఇంజెక్షన్ చేయటం వలన స్పృహ కోల్పోయాడు. డాక్టర్ ఎలాంటి ప్రాబ్లము లేదుగా అన్నదే మధు. ఆ మాట అడిగేటప్పుడు కూడా మధులో భయం. కత్తి మరి లోతుగా దిగకపోవటం అదృష్టం అనే చెప్పాలి. 2 సార్లు పొడిచినా కొంచెం ఇంచు గ్యాప్ తేడాతో పొడిచారు. ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదమూ లేదు. కానీ గాయం మానేంత వరకు పేషెంట్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు డాక్టర్. ఖచ్చితంగా డాక్టర్, తనకు ఏమీ కాకుండా ఉంటే చాలు అని ఆదిత్యకు ఎలాంటి ప్రమాదం లేదు అని అర్థం అవటంతో ప్రశాంతంగా ఫీల్ అయ్యింది. అంబులెన్స్ నుండి బయటకు చూసింది. మళ్ళీ ఎందుకులే రిస్క్ అని భావించి నర్సు ఫోన్ తీసుకుని ఆదిత్య సేఫ్ ట్రీట్మెంట్ అవుతుంది అని చిత్రకు మెసేజ్ చేసింది. ఓ ప్రక్క ఆదిత్య గురించి, మరో పక్క చరణ్ వల్ల గురించి టెన్షన్ పడుతూ ఉన్నా మిగిలిన వాళ్ళు మధు నుండి మెసేజ్ రావటంతో రిలాక్స్ అయ్యారు. కానీ చరణ్ వాళ్ళ విషయంలో అయితే భయం తగ్గలేదు వాళ్లకు. చిత్రాకైతే మరేను. నేల మీద నుండి లేచిన నరేంద్ర చరణ్ వాళ్ళు పారిపోవటం చూసి ఒక కర్ర తీసుకుని చాలా వేగంగా విసిరేసరికి అది చరణ్ తలకి తాకటంతో అతను మట్టిలో పడిపోయాడు. అతన్ని పట్టుకుని పరిగెడుతూ ఉన్న జగదాంబ గారు, యశోద గారు కూడా కింద పడిపోయారు. చరణ్ వెంటనే అలర్ట్ అయ్యి లేచి నిలబడి వాళ్లను లేపి గాయం ఆయన దగ్గర చేతితో రుద్దుకుంటూ అమ్మమ్మ మీరు వెళ్ళిపోండి, నేను ఆయన సంగతి చూస్తాను అని వాళ్లను అడవి దాటించే ప్రయత్నం చేశాడు చరణ్. కానీ వాళ్ళు వెళ్ళనంటే వెళ్ళను అని అక్కడే ఉన్నారు. వద్దు అమ్మమ్మ, మీకు ఏమైనా అయితే నేను బావ ముందు ముఖం కూడా చూపించుకోలేను, తనకు తాకిన దెబ్బకి అల్లాడిపోతూనే అన్నాడు చరణ్. జగదమ్మ గారు సమాధానం ఇవ్వబోతూ ఉండగా నరేంద్ర వాళ్ళ దగ్గరకు వచ్చి చరణ్ ను వెనక నుండి తన్ని తన భార్యను మళ్లీ కొట్టారు. అది చూసి జగదాంబ గారు ఆయన్ను కొట్టి ఆస్తుల కోసం ఇంకెంతమందిని చంపుతావురా, అడిగితే నీకే మొత్తం ఇచ్చేదాన్ని, నన్ను అడిగే దమ్ము లేక ఇలా నా కొడుకు ప్రాణాలు, ఇప్పుడు వాడి కొడుకు ప్రాణాలు తీస్తావా అన్నారు ఆవేశంగా. ఆయనకు ఈగో హర్ట్ అయ్యింది అలా దమ్ము అనేసరికి. పైగా వీళ్లు ఆయనకు వ్యతిరేకంగా ఉండటం గుర్తుకు వచ్చి తల్లి అనే కనికరం లేకుండా జగదాంబ గారి గొంతు పట్టుకున్నారు. చరణ్ లేచి యశోద గారికి సారీ అని చెప్పి ఒక పెద్ద రాయి తీసుకుని నరేంద్ర గారి తల మీద కుట్టాడు. పేగుబంధం పెళ్లి బంధం ఉన్న ఆ ఇరువురికి ఆయన రక్తం చూసి బాధ కలగలేదు, సంతోషంగా అనిపించింది. అంత రక్తం కారుతున్నా కూడా అతను లేచి వాళ్ళ ముగ్గురిని ఓ చెట్టుకు కట్టేసి ఆదిత్యను చంపటం కోసం అడవి దాటే ప్రయత్నం చేశారు, తల పట్టుకుని మెల్లిగా అడుగులు వేస్తూ. అప్పటికే సమయం రాత్రి 7 అవుతున్నది. చీకటి కూడా అయ్యింది. అడవి ప్రదేశం కాబట్టి పెద్దగా వీధిలైట్లు ఉండటం కూడా కష్టమే. వీళ్ల మీద కూడా పగ తీర్చుకోవాలి అని ఉన్నది ఆయనకు. కానీ ఇక్కడ ఆలస్యం చేస్తే అక్కడ ఆదిత్యాన్ని వాళ్ళు బ్రతికిస్తారేమో అన్న ఆలోచనతో
వీళ్లను అలా చెట్టుకు కట్టేసి వెళ్లారు. అమ్మమ్మ, కష్టపడింది అంతా వృధా అయ్యింది. అది మాత్రమే కాదు, ఇప్పుడు మన కుటుంబం మొత్తం కూడా ప్రమాదంలో ఉన్నది. పైగా మనం దూరంగా ఉన్నాం. కాపాడేవాళ్లు కూడా తక్కువే. నరేంద్ర చాలా తెలివి కలవాడు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అన్నాడు చరణ్ బాధగా. వాళ్ల ఆలోచన కూడా అదే అవటంతో బాధపడుతూ నిస్సహాయంగా ఒకరిని ఒకరు చూసుకున్నారు అత్తాకోడళ్ళు. ఎలాగోలా అడవి దాటి వచ్చిన నరేంద్ర చుట్టూ చూశారు. చాలా చీకటిగా నిర్మానుష్యంగా కనిపించింది అతనికి ఆ ప్రదేశం. చరణ్ వాళ్ళు లేకుండా మిగిలిన వాళ్ళు వెళ్లడం కష్టం అని అర్థమయ్యి వాళ్ల కోసం వెతికే ప్రయత్నం చేశాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక 2 అడుగుల తేడాతో అంబులెన్సు కారు కనిపించింది ఆయనకు. అది కూడా అవతలి వైపున. అంబులెన్సును చూడగానే సీన్ అర్థం అవటంతో ఆదిత్యను చంపటం కోసం కసిగా అటువైపునకు రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వస్తూ ఉన్న ఓ లారీ ఆయన్ని గుద్దటంతో ఎగిరి మరోవైపు ఉన్న అడవిలో పడ్డాడు. ఆ పడటం కూడా పెద్ద రాయి మీద పడటంతో గాయం అయిన ఆయన తల మళ్లీ ఆ రాయికి గుద్దుకోవటంతో స్పాట్ లో చనిపోయారు. దైవలీలా అద్భుతం. ఆయన గురించి అందరికీ తెలిసాకనే ఆయన చావు రాశారు. అలాగే ఆదిత్యకు అన్ని నిజాలు సాక్ష్యాలతో సహా తెలిసేలా కూడా. రక్త సంబంధాలని చంపిన పాపం ఆయనకు ఉన్నది. అలాంటి పాపం ఆదిత్యకు ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఆయన చావు నిర్ణయించాడు భగవంతుడు. కారులో ఉన్న చిత్ర వాళ్ళకి విండో నుండే ఓ లారీ ఓ వ్యక్తిని గుద్దటం, ఆయన వాళ్ల వైపు ఉన్న అడవి వైపు ఎగిరి పడటం చూశారు. ఒకవేళ ఆ వ్యక్తి తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అన్న ఆలోచనతో చిత్ర వాళ్ళు అంతా కారు దిగి ఆ అడవి వైపునకు టార్చ్ పట్టుకుని వెళ్లారు. భయంగా అడుగులు పడుతున్నాయి అందరివి. కానీ కొంచెం దూరం వెళ్ళాక ఆ వ్యక్తి ఎవరో అర్థం అవటంతో అందరిలో కూడా సంతృప్తి. ఈవెన్ బిందు, శ్రావ్య వాళ్ల ముఖాలలో కూడా. వెంటనే వాళ్ళు బయటకు వచ్చి చరణ్ వాళ్ల కోసం వెతకటం ప్రారంభించారు. కొంచెం దూరం లోనికి వెళ్ళాక వాళ్ళు కనిపించడంతో గబగబా కట్లు విప్పి, టెన్షన్ పడకండి, ఆదిత్య సేఫ్, అలాగే ఆ రాక్షసుడు చనిపోయాడు అన్నది చిత్ర. నిజంగా అన్నారు అత్తాకోడళ్ళు. బాధ లేదా? ఆయనకు కాకపోయినా మీకు ఎఫెక్షన్ ఉంటుంది కదా అన్నది చిత్ర. బిందు, శ్రావ్య కూడా ఆయన వైపు కసిగా చూసి నవ్వుకున్నారు తప్ప బాధపడలేదు. మా అక్క పెళ్లిలో నాన్నమ్మ మాటల వలన ఆయన ఏదో చేశాడు అని తెలియగానే అప్పుడే ప్రేమ చంపేసుకున్నా నేను. ఇప్పుడు అన్నయ్య విషయంలో ఆయన స్వార్థం చూసి నాకే చంపాలి అన్న కోపం వచ్చింది. అలాంటి వ్యక్తి నాన్నగా ఉండటం కంటే అసలు ఉండకపోవటమే బెటర్ అన్నది శ్రావ్య. అవును, మాకు నమ్మకం ఉన్నది, అన్నయ్య ఖచ్చితంగా నాన్న లేని లోటు తీరుస్తాడు అని. ఆయన వల్లనే కదా అన్నయ్య వాళ్ళ పేరెంట్స్ ప్రేమ లేకుండా పెరిగాడు. అలాగే ఎలాంటి ఫ్యామిలీ రిలేటివ్స్ లేకుండా ఇప్పుడు కూడా మేము ఆయనకి సపోర్ట్ చేస్తే ఆయనకు మాకు తేడా ఉండదు అని బిందు అనగానే యశోద గారు వాళ్ళ 2 కూతుర్లని బాధగా దగ్గరికి తీసుకున్నారు. ఓ తల్లికి తన పిల్లలు అందరూ సమానమే, కానీ వీడు ఎప్పుడైతే నా చిన్న కొడుకుని చంపాలి అని అనుకున్నాడో అప్పుడే నేను వాడిని ప్రేమించటం ఆపేశాను. నేను ఎదురు తిరిగితే ఖచ్చితంగా నన్ను ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడు నా కోడలు, మనవరాళ్లు ఇద్దరూ ఎటూ కాకుండా పోతారు. వాళ్ల కోసం నేను నోరు మెదపలేదు. ఆ సంఘటన తరువాత వాడి గుణం యశోదకు అర్థం కాగానే యశోద కూడా మనసు కట్టేసుకున్నది. పేరుకే భార్యాభర్తలు, కానీ అలా ఉండరు, అపరిచితుల్లా ఉంటారు ఇరువురు. దీని జీవితం గురించి బెంగ ఉంది, కానీ ఏమీ చేయలేను కదా. వాడి గుణం తెలిసాక అది కూడా తన కూతుర్ల కోసం సర్దుకున్నది. కానీ ఇప్పుడు మాకు బాధ లేదు. ఆ రాక్షసుడి నుండి మాకు విముక్తి వచ్చింది. నా భర్త సంపాదన మాకే మిగిలింది. పైగా నా చిన్న కొడుకు కుటుంబం గురించి ఆచూకీ తెలిసింది. కోరుకున్నట్టుగా మిగిలిన జీవితం నేను ఆదిత్య దగ్గరే గడుపుతాను. వాడేదో చెయ్యాలి అని అనుకున్నాడు, కానీ ఒక రకంగా మంచి చేశాడు. వాడు చచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో ఆదిత్య చేతిలో చావనందుకు కూడా అంతే సంతోషంగా ఉన్నది నాకు. ఆదిత్య వాడిని తాకడం, వాడిని చంపిన చెడ్డ పేరు తన జీవితంలో ఉండటం నాకు ఇష్టం లేదు. అలాగే జరిగింది అన్నారు జగదాంబ గారు. ఇక పదండి వెళదాం అని చరణ్ అనగానే అందరూ కూడా మెల్లిగా అడవి దాటి బయటకు వచ్చారు. అక్కడ మధు మాత్రం ఆదిత్యకు ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నది. అందరూ వచ్చి పిలవటంతో అంబులెన్స్ డోర్ ఓపెన్ చేశారు. వాళ్ల పిలుపులతో ఆదిత్యకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి మధు వైపు చూశాడు. ఇప్పుడు ఆమె ముఖంలో సంతోషం కనిపించింది. ఇంతకు ముందు బాధ, ఇప్పుడు సంతోషం. అది ఒకటి చాలదా?
తనంటే ఆమెకు ఎంత ప్రేమో చెప్పటానికి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు కన్నీళ్లతో. నీ మీద అటాక్ అయితేనే కాని మధు చెప్పింది నమ్మలేదా ఆదిత్య నువ్వు అన్నది చిత్ర. ఇప్పుడు క్లియర్ అయ్యాయి కదనే, ఎందుకు చెప్పు మళ్ళీ అన్నాడు చరణ్. నువ్వు ఉండరా, ఆదిత్యకి మధు బాధ కూడా అర్థం అవ్వాలి కదా. ప్రెగ్నెన్సీ అనేది హ్యాపీ మూమెంట్, కానీ దానికి అస్సలు ఆ హ్యాపీనే లేదు. ఈ సిచ్యువేషన్ లైఫ్ లో మర్చిపోదు అది అన్నది చిత్ర. ఆదిత్యాన్ని కాపాడుకున్నా కదనే, అది చాలు అన్నది మధు. చిత్ర, నువ్వు నాకు సొంత చెల్లిలాగానే, కొట్టే అధికారం ఉంది నీకు, మరి ఇలా మాటలతో సరిపెట్టుకుంటావా నీ కోపాన్ని అని ఆదిత్య అనగానే ఆమాంతం అతని దగ్గరకు వెళ్లి మమ్మల్ని కూడా క్షమించినట్టేనా అని ఆశగా అడిగింది చిత్ర. మీరే నన్ను క్షమించాలి అన్ని విషయాలకి, పెళ్లికి రాకుండా చాలా బాధ పెట్టాను కదా అన్నాడు ఆదిత్య. కానీ అల్లుడిని ఇస్తున్నావుగా మాకు, నా కూతురు మీ ఇంటికి కోడలు అన్నది చిత్ర. ఆదిత్య అందంగా నవ్వేసి చరణ్ వైపు చూస్తూ సారీరా అన్నాడు. నీ నుండి ఇది కావాలి అని అనుకోలేదు బావా మేము, కాబట్టి మాకు అది అనవసరం అన్నాడు చరణ్. బిందు శ్రావ్యాల వైపు చూసి పేరుకే కాదు రక్త సంబంధంగా అన్న చెల్లెళ్ళం మనం, నాకు రాఖీ కడతారు కదా అన్నాడు ఆదిత్య. ఖచ్చితంగా అన్నయ్య, ఇకపై నువ్వే మాకు అన్ని అన్నారు ఇద్దరు. పెద్దమ్మ, నానమ్మ, నిజం తెలియకపోయినా మీకు కనెక్ట్ అయ్యాను, తెలిసాక ఆనందపడుతున్నాను. కనీసం అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా తెలియదు నాకు, అలాంటిదే ఇప్పుడు నాకు ఇన్ని బంధాలు ఉన్నాయి, అవన్నీ కూడా రక్త సంబంధాలే. పైగా మనకు తెలియకుండానే మన ఇంట్లో మొదటి పెళ్లి నా చేతుల మీద జరిగింది, అది ఇంకా సంతోషం కలిగిస్తుంది అన్నాడు ఆదిత్య. మాకు కూడా ఆదిత్య, ఇకపై నీలో నా చిన్న కొడుకును చూసుకుంటూ బ్రతికిస్తాను అన్నారు జగదాంబ గారు. చూస్తూ కాదు, నాతోనే ఉండండి మీరు, వాడిని వదిలేసి. అన్నీ తెలిసాక కూడా నేను మిమ్మల్ని ఆ ప్రమాదంలో ఉంచలేను. బిందు ఎలాగో ఇక్కడే ఉంటుంది, శ్రావ్య ఇకపై నాతో మన ఇంట్లో ఉంటుంది, అలాగే మీరు కూడా అన్నాడు ఆదిత్య. ఆదిత్య, వాడు చచ్చాడు, ఇంకా ఎలాంటి భయం అవసరం లేదు అన్నది చిత్ర. మధుకి ఆశ్చర్యంగా ఉన్నది. ఎవరు చంపారు అని చిత్ర చరణ్ల వైపు చూస్తూ అడిగాడు ఆదిత్య. అదృష్టం కొద్దీ ఆ పాపం మా చేతికి చుట్టుకోలేదు, యాక్సిడెంట్ అయ్యింది, స్పాట్ డెడ్ అన్నది చిత్ర. అంటూ జగదాంబ గారి కుటుంబం వైపు చూశాడు. ఎవరి ముఖంలో బాధ లేకపోవటం చూసి ప్రశాంతంగా అనిపించింది. పార్థు, ఈ కుటుంబంలో ఆయన ఒక్కరే అలా, మేము అలా కాదు. అలాగే మధుకి ఈ సమయంలో తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్ అన్నాడు ఆదిత్య. నాకు ఎవరు ఎలాంటి వారో తెలుసు బావా, మధు నాకు సిస్టర్, నేను ఓ బ్రదర్ గా బాధ్యత తీసుకున్నాను, నువ్వు థ్యాంక్స్ చెప్పి వేరు చెయ్యొద్దు అన్నాడు పార్థు. చిన్నగా నవ్వి సావిత్రమ్మ గారి వైపు చూస్తూ, అమ్మమ్మ, నన్ను పెంచి నాకు ఇంత మంచి లైఫ్, అలాగే మంచి లైఫ్ పార్ట్నర్ ఇచ్చినందుకు థ్యాంక్స్, అలాగే మధు విషయంలో నా తప్పు తెలిసేలా చేసినందుకు కూడా. నువ్వు లేకపోతే నేను లేనసలు, నాకు ఈ జీవితం ఉండేది కాదు. ఇప్పుడు ఈ జీవితానికి పునర్జన్మను ఇచ్చింది మధు అన్నాడు ఆదిత్య. పెద్ద మాటలు వద్దనన్నా, నువ్వు ఎప్పటికీ నా మనవడివే. గతం గురించి ఆలోచించటం మూర్ఖత్వం, ఇక అంతా మర్చిపోయి హ్యాపీగా ఉందాం అందరం అన్నారు సావిత్రమ్మ గారు. మధు చేతనే తన చేతిలోనికి తీసుకొని, ఇంకోసారి నేను ఏదైనా తప్పు చేస్తే నిలదీయ మధు, కాని దూరంగా వెళ్లకు, ఎప్పటికీ నా జీవితంలో నా ఊపిరిగా ఉండిపో అన్నాడు ఆదిత్య. సంతోషంతో అతన్ని అమాంతం హత్తుకున్నదే మధు. ఆమె పొట్ట అతని శరీరానికి తాకటంతో, సారీరా, నిన్ను కూడా బాధ పెట్టాను, ఇప్పటి నుండి నీకు నాన్న ప్రేమ దొరుకుతుంది ఎప్పటికీ కూడా అని మనసులో అనుకున్నాడు ఆదిత్య. కొన్ని నెలల తరువాత మధు ఆదిత్యాలకు కొడుకు పుట్టాడు. ఈ రోజు వాడి బారశాల. ఆ సంఘటన అయ్యాక అందరూ కూడా కలిసి ఉంటున్నారు, బిందు చిత్ర తప్ప. అమ్మ, నాన్న, పెద్దమ్మ, చెల్లితో ఆదిత్య ఇప్పుడు సంపూర్ణమైన సంతోషాల్ని అనుభవిస్తూ పరిపూర్ణమైన జీవితాన్ని పొందుతున్నాడు. మధు తన పుట్టింటి వాళ్లకు జరిగిన ప్రమాదం గురించి అస్సలు చెప్పలేదు, అలాగే వాళ్ళ మధ్య గొడవ గురించి కూడా. ఎందుకంటే కడుపుతో ఉన్న భార్యను చాలా బాధ పెట్టాడు అని, ఎక్కడ ఆదిత్యను అపార్థం చేసుకుంటారో అని అస్సలు చెప్పలేదు, ఎవరిని కూడా చెప్పనివ్వలేదు. కేవలం బిందు పెళ్లి వలన వాళ్ళు తన అత్తింటి వాళ్ళు అని తెలిసిందని మాత్రమే చెప్పింది. తాను ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా తనకంటే ఎక్కువ కేరింగ్ గా ఆదిత్యాన్ని చూసుకుంటుంది మధు. ఇప్పుడు ఆదిత్య పూర్తిగా కోలుకున్నాడు.
ఎప్పటిలాగానే బారసాల ఏర్పాట్లు అన్నీ చరణ్ చూసుకుంటున్నాడు. చరణ్ ఉన్నాడు అన్న భరోసాతో ఆదిత్య కూడా హాయిగా ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చిన ఆదిత్య తన భార్య తన కొడుకుని రెడీ చేయటం చూసి చెన్నై సంఘటన తర్వాత ఇద్దరం ప్రేమగా ఒక్కటయ్యాం కాబట్టి వీడు మన ప్రేమకు గుర్తు మధు. నీ దగ్గర అంతటి చనువుని ఇచ్చి నీ ప్రేమను పంచావు. థ్యాంక్స్. నాకు ఇప్పటికీ గిల్టీగా అనిపిస్తుంది నీ విషయంలో. కానీ నేను పడిన బాధ నన్ను మూర్ఖంగా ఆలోచించేలా ప్రవర్తించేలా చేసింది. అందుకే చరణ్ చిత్రం మీద కూడా కోపంగా ఉన్నానప్పుడు. ఎలాంటి బంధాలు లేకుండా పెరిగిన నాకు పెళ్లి విషయంలో చాలా ఆశలు ఉంటాయి కదా. పైగా నేను ప్రేమలో ఉన్నాను. ఆ ప్రేమ చెప్పకుండానే మన మధ్య అలాంటి పరిస్థితి వచ్చింది అన్న బాధకు కారణం నువ్వు అని తెలిసి కోపం. అందుకే అప్పుడు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాను అన్నాడు ఆదిత్య. మర్చిపో ఆదిత్య అదంతా. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. గుర్తు చేయకు, చేసుకోకు అని చిన్న మాటతో ఆ చర్చకు పులిస్తా పెట్టిన మధు వైపు ప్రేమగా చూశాడు ఆదిత్య. అంతలోనే ఒక విషయం గుర్తుకు రావటంతో, అవును మధు, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? పుట్టింట్లో లేవు. అన్ని హాస్టల్స్ లో వెతికించా, అయినా ఆచూకీ లేదు. చిత్ర దగ్గర ఉన్నావా అంటే తనకు పెళ్ళయింది. మరి ఎక్కడ ఉన్నావు అన్నాడు ఆదిత్య. ఆమె ఎక్కడ ఉందో గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకున్నది. అరే సమాధానం చెప్పు, ఎందుకా నవ్వు అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు ఆదిత్య. నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాను, మరో గదిలో. నీ కంట పడకుండా చాలా జాగ్రత్త పడ్డాను. ఒకటి, నిన్ను కాపాడుకోవటం కోసం, అలాగే రెండు, ఈ ఇంట్లో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే నా మొత్తం ప్రెగ్నెన్సీ జర్నీ ఇక్కడే ఉండటం కోసం అన్నదే మధు. బాధ పెట్టినా, విడాకులు అన్నా, మనసు విరిచేలా మాట్లాడినా, హ్యాపీ మూమెంట్ లో కష్టపెట్టినా కూడా తన కోసం ఆలోచించిన మధు ప్రేమ అర్థమయ్యి ఆమె పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి లవ్ యు మధు అన్నాడు ఆదిత్య. లవ్ యు టు ఆదిత్య అని అంతే ప్రేమగా చెప్పింది మధు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఫంక్షన్ మొదలయ్యింది. బంధువులు, స్నేహితులు అంతా వచ్చారు. మధు, ఆదిత్యాలు తమ కొడుకుతో వచ్చి కూర్చున్నారు. పూజ చేశాక పేరు చెప్పమని పంతులు గారు అనటంతో బియ్యం మీద పేరు రాయటం మొదలుపెట్టాడు ఆదిత్య. మధుతో పాటు అందరూ కూడా కుతూహలంగా చూస్తున్నారు పేరు ఏమై ఉంటుందా అని. ఆదిత్య పేరు రాశాక నా పేరు మధు పేరు కలిసేలా ఆమోద్ నందన్ పేరు డిసైడ్ చేశాను అని చెప్పాడు ఆదిత్య. తరువాత పేరుని బాబు చెవిలో చెప్పమని పంతులు గారు అనగానే ముందు నా కుటుంబం, ఆఖరిన మేము అన్నాడు ఆదిత్య. అలా మధు కుటుంబం, ఆదిత్య కుటుంబం మొత్తం బాబు చెవిలో 3 సార్లు పేరు చెప్పాక అప్పుడు మధు, ఆదిత్య బాబుని ఎత్తుకొని బాబు చెరో చెవిలో ఇద్దరూ ఒకేసారి పేరు చెప్పి చెరో చెంప మీద ముద్దు పెట్టారు. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.